Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ జేఆర్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం ఆర్టికల్ 28 గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఆర్టికల్ 28. ఆర్టికల్ 28 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ సర్టెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా? ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రేయర్స్ కావచ్చు. ఓకేనా? ప్రేయర్స్. ఓకేనా? ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇన్ సర్టెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటిని అటెండ్ కాకుండా మనకు ఫ్రీడమ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏది? ఆర్టికల్ 28. ఓకేనా? దీంట్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంటంటే ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ ఫుల్లీ ఫండెడ్ బై స్టేట్. అంటే స్టేట్ ద్వారా ఏర్పడిన ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఓకేనా? దాన్ని స్టేట్ ఫండ్ చేస్తుంది. ఓకేనా? గవర్నమెంట్ స్కూల్స్. ఓకేనా? గవర్నమెంట్ స్కూల్స్ అలాంటి స్కూల్స్ ఉంటాయి కదా, అంటే ఫుల్గా స్టేటే దానికి ఫండింగ్ ఇస్తుంది. అలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో ఎలాంటి రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉండకూడదు. రిలీజియస్ ప్రేయర్స్ ఉండొద్దు. స్టేట్ ఫుల్గా స్టేటే దానికి ఫండింగ్. ఓకేనా? అలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో ఎలాంటి రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. సెకండ్ థింగ్, విచ్ ఈస్ మేనేజ్డ్ బై ద రిలీజియస్ గ్రూప్స్. ఓకేనా? రిలీజియస్ గ్రూప్స్ అంటే క్రిస్టియన్ మిషనరీస్ ఒక క్రిస్టియన్ స్కూల్ని పెడితే, క్రిస్టియన్ స్కూల్ కాదు, ఇప్పుడు కొందరు క్రిస్టియన్ పీపుల్ ఉన్నారు, క్రిస్టియన్ గ్రూప్స్, వాళ్ళు ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసారు. దాంట్లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ మ్యాండేటరీ ఉంటాయి. ఓకేనా? దాంట్లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ మ్యాండేటరీ ఉంటాయి. దట్ ఈస్ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే దోస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఫండెడ్ బై స్టేట్ అండ్ రిలీజియస్ గ్రూప్స్. ఇక్కడ రిలీజియస్ గ్రూప్స్ అండ్ స్టేట్ ఇద్దరు కలిసి, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని ఫండ్ చేస్తే అక్కడ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ని స్టూడెంట్స్ ఫాలో అవ్వకపోవడం వాళ్ళ ఇష్టం. అర్థమైందా? వాళ్ళ ఇష్టం. ఫస్ట్ థింగ్, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని ఫుల్గా స్టేటే ఫండ్ చేస్తే అక్కడ ఎలాంటి రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. దానికి స్టూడెంట్స్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద రిలీజియస్ గ్రూప్స్. క్రిస్టియన్ పీపుల్ ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసిర్రు, దాంట్లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ మ్యాండేటరీ ఉంటాయి. సో అక్కడ స్టూడెంట్స్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రేయర్స్కి. ఓకేనా? థర్డ్ థింగ్, రిలీజియస్ గ్రూప్స్ అండ్ స్టేట్ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఆ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వకపోవడం స్టూడెంట్స్ ఇష్టం. దట్ ఈస్ ఆర్టికల్ 28. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ we will discuss about article 29.